20 సంవత్సరాల నుంచి నేను ఆ పరిచర్యలో నిమగ్నుడై ఉన్నాను. And the Lord is giving us the needed grace that is necessary to serve Him as a family in this place. కనుక ఆ ప్రాంతంలో కుటుంబంగా ప్రభు పరిచర్య చేయటానికి అవసరమైనటువంటి ప్రతి విధమైన కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. And if the Lord leads you to pray for us, please keep us as family in your prayers, so that we may continue to be used for the glory of God, according to the opportunities that He gives us. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ప్రభు యొక్క చిత్తం ప్రకారం ప్రభు ఇచ్చేటువంటి అవకాశాలను వాడుకొని ఆయన పరిచర్యలో ముందుకెళ్ళినట్లు మమ్మల్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. And thank you for this opportunity, and I think that is enough about me. మరి ఈ అవకాశం నాకు అనుగ్రహించినటువంటి సహోదరులకు వందనాలు. మరి నా యొక్క ఈ క్లుప్త సందేశం సరిపోతుందని నేను భావిస్తున్నాను. Yes sir, you can go forward. Right. So now let us get into our consideration of the spiritual truth that we need to understand this evening. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ ఆత్మీయ సత్యాలను గురించి మనం ముందుకు వెళదాం రండి. I would like to focus on the book of Proverbs for these days. ఈ దినాల్లో మరి నేను సామెతల గ్రంథమున మీద నా దృష్టి ఉంచాలని ఆశపడుతున్నాను. It's a book of wisdom for our practical life. ఇది మన అనుదిన దైనందిన జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించేటువంటి పుస్తకం అన్నమాట. And as I have been going through this book, I was immensely blessed by the meditation of this book. ఈ గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తూ ఉండగా ఇటు ధ్యానాల ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. And therefore I would also like to share few of those blessings with my dear brothers and sisters. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మీతో కూడా అట్టి దీవెనలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. Because this is a book that is very practical, and there is no doubt that the thoughts that are communicated in these books are going to be a blessing for all of us. కనుక ఇది ఆచరణ సంబంధమైనటువంటి పుస్తకం. ఇందులో ఇవ్వబడినటువంటి సత్యాలు మనందరికి కూడా ఏ సందేహం లేకుండా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. So this evening I would like to give you a brief background about the book of Proverbs. ఈ రాత్రి వేళ నేను ఈ పుస్తకాన్ని గురించిన కొంత చరిత్ర మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. Because without this background, it is impossible to understand this book. ఎందుకంటే ఈ చరిత్ర, ఈ పుస్తకం వెనుకున్నటువంటి చరిత్ర ఏంటో మనం తెలుసుకోకుండా ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అది వ్యర్థం అన్నమాట. Sometimes many people read this book and they don't gain anything out of it. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ పుస్తకం అంతా చదువుతారు కానీ అందులో నుంచి ఏం పొందుకోలేరు అన్నమాట. That is because we don't try to get into the book with a needed background. ఎందుకంటే అవసరమైనటువంటి పృష్ఠభాగమును తెలుసుకోకుండా మనం ఆ గ్రంథంలో ప్రవేశించడం వల్ల అలాగ జరుగుతుంది. So when we have a brief understanding about the background, it will enlighten our understanding about what is mentioned inside the book. కనుక ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని గురించిన కొంత చరిత్ర మన దగ్గర ఉంటుందో మనం అది చదివినప్పుడు ఆ పుస్తకం మనకు అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటది. So let us consider few important things that are to be understood here. కనుక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాల గురించి ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. First of all, let us consider the title of this book. ఈ గ్రంథం యొక్క శీర్షిక అంటే పేరును గమనిద్దాం చూడండి. Now in the Bible this book is considered as Proverbs. మరి లేఖన భాగాల్లో మనం గమనించినప్పుడు ఈ పుస్తకం పేరు సామెతలు అని రాయబడింది. And if you read verse 1, there it is written like this: the Proverbs of Solomon, the son of David, the king of Israel. ఒకటో అధ్యాయం 1వ వచనాన్ని చదివితే ఇలాగ రాయబడింది: దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. Yes. Now when you look at the title Proverbs, సామెతలు అన్నటువంటి ఆ పుస్తకం పేరును మీరు గమనించినప్పుడు this title comes out of the content of this book.
ఈ పేరు అంటే ఆ పుస్తకానికి పేరు ఆ గ్రంథములో ఉన్నటువంటి సారాంశం నుంచి వస్తుందన్నమాట. Because the book contains short sayings, or it conveys the truth in a pointed and pithy way. ఎందుకంటే ఆ పుస్తకం అంతా కూడా చిన్న చిన్న క్లుప్తమైన సత్యాలతో, లేదు అంటే ఒక పదం తీసుకొని ఆ పదం వెనుకున్నటువంటి పృష్ఠభాగంతో అది వస్తుంది గనక. The Hebrew word proverb refers to be like, or representation, or parallel, or similarity. చూడండి, హెబ్రీ పదములో ఈ సామెత అంటే అర్థం ఏంటంటే ఒక దానిని పోలి ఉండేది, లేదా దానికి ప్రతినిధిగా ఉండేది, లేదా దానికి సమాంతరముగా ఉండేది అని అర్థం. So now when you consider the word proverbs, కనుక సామెతలు అనే పదాన్ని గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు it's a comparison or a simile by which the spiritual truths are communicated. కనుక దీని ద్వారా ఆత్మీయ సత్యాలు అనేవి పోల్చబడుతున్నాయి, లేదంటే అవి వేధించబడుతూ చెప్పబడుతున్నాయి అన్నమాట. So that is the significance of the title Proverbs. సామెతల గ్రంథము అన్న శీర్షికకు ఉన్నటువంటి ప్రత్యేకత అదే. Proverb is a simile or comparison by which the moral, spiritual standards are communicated to the believers. కనుక సామెతలు అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు నైతిక ఆధ్యాత్మిక సత్యాలు అనేటువంటివి సామెతల ద్వారా అంటే సమరూపమైనటువంటి విషయం ద్వారా పోల్చబడి చెప్పబడుతున్నాయి అన్నమాట. So when we ask a question what a proverb is, కనుక మనం ఎప్పుడన్నా ఒక ప్రశ్న అంటే సామెతలు అంటే అర్థం ఏంటి అని మనం అడిగినప్పుడు, or what this book of Proverbs is, లేదా ఈ సామెతల గ్రంథం అంటే ఏంటి అని మనము ప్రశ్నించినప్పుడు, you can understand it in different ways. కనుక దీన్ని మనం వివిధ కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. Number one, మొట్టమొదటిది, it is a comparison between common images and life's basic truth. చూడండి, ఇది మనం చూసినప్పుడు సమాజంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి సంగతులను తీసుకొని అది జీవిత సత్యాలకు పోల్చుకొని చెప్పేటువంటి విషయం అన్నమాట. And number two, a proverb is something that conveys a specific truth in a pointed way. అలాగే సామెతలు అంటే ఏంటంటే ఆ ప్రత్యేకమైనటువంటి అందులో దాగి ఉన్న సత్యాన్ని మనకు అది అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటిది అన్నమాట సామెత అంటే. And the third important thing is, మూడవ విషయం ఏంటంటే proverbs are short sentences drawn from long experiences. దీర్ఘకాల అనుభవాల నుంచి కుదించబడి చెప్పబడినటువంటి లేదా ఒక్క మాటలో చెప్పబడినటువంటి విషయమే సామెతలు. And the fourth important thing is, నాలుగో ప్రాముఖ్య విషయం ఏమంటే it's a philosophy based on experience. అనుభవంలో నుండి బయటకు వస్తున్నటువంటి తాత్వవేదం అన్నమాట అది. Yes, it is a rule for conduct based on experience. అనుభవం ప్రకారం లేదా అనుభవం బట్టి జీవితానికి విధించుకోవాల్సినటువంటి కొన్ని నియమ నిబంధనలు అవి. Yes, the fifth important thing is, ఐదవ సత్యం, they are the laws from heaven for the life on earth. ఇహలోక జీవితానికి అవసరమైనటువంటి పరలోక సూత్రాలు అన్నమాట. And another important thing about the proverb is, it's a divine wisdom for practical life. ఆచరణ సంబంధమైనటువంటి జీవితానికి అవసరమైనటువంటి దైవిక జ్ఞానమే ఈ సామెతల గ్రంథం. And in another way I can say like this, it is a collection of sound, sanctified common sense for our daily living. మన దైనందిన జీవితానికి అవసరమైనటువంటి వినదగినటువంటి పవిత్రత కలిగినటువంటి అవగాహనతో కూడినటువంటి మాటలే సామెతలు. And also, if you consider Proverbs, it is the application of the knowledge of the law of God into day-to-day practical life. అలాగే సామెతల గ్రంథం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రమును గురించినటువంటి జ్ఞానాన్ని అనుదిన జీవితంలో మనం ఎలాగో అన్వయింపజేసుకోగలమో అదే సామెతల గ్రంథం. And finally, we can say like this,
చివరిగా మనం ఇలాగ చెప్పుకోవచ్చు, Proverb is a call to man to live as his creator originally indebted him to live in this world. చూడండి, తన సృష్టికర్త ఎలాగైతే ఈ లోకంలో తన కొరకు జీవించమని ఆశపడ్డాడో అలాగూ జీవించమని ఇచ్చేటువంటి పిలుపే సామెతల గ్రంథం. Yes, you can understand the book of Proverbs in different ways. కనుక సామెతల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. As we understand all these elements about the book of Proverbs, we see how much practical significance this book has got. కనుక దీనిని గురించి మనం ఈ విషయాలన్నిటిని గురించి అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంతగా ఇది ఆచరణ సంబంధమైనటువంటి విషయాల్లో దీని ప్రాధాన్యత ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. So that is what the significance of Proverbs in relation to each of our day-to-day life. అదేనమాట మన దైనందిన జీవితంలో ఈ సామెతల గ్రంథానికి మనకు ఉన్నటువంటి సంబంధం. Now, if you consider the authorship of the book of Proverbs, ఈ సామెతల గ్రంథం యొక్క గ్రంథకర్తను గురించి మీరు ఆలోచన చేసినప్పుడు there are seven different elements need to be understood here. 7 సత్యాలను మనం ఇక్కడ లేదా 7 విషయాలు మనం ఈ గ్రంథకర్తను గురించి మనం ఆలోచన చేసినప్పుడు తెలుసుకోవాలి. Now, as we read chapter 1 verse 1, we read that we read about the Proverbs of Solomon. 1వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను సామెతలు అన్న మాటను మనం అక్కడ చదువుతూ ఉన్నాం. And there we read about the Proverbs that are written by Solomon. కనుక అక్కడ మనం సొలొమోను రాసినటువంటి సామెతలు ఇవి అని అర్థం చేసుకుంటూ ఉన్నాం. If you read 1 Kings chapter 4 verse 32, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనాన్ని గనక మీరు చదివినప్పుడు there it is mentioned that Solomon spoke 3000 proverbs and 1005 songs. అక్కడ సొలొమోను 3000 పైగా సామెతలు అలాగే 1005 కీర్తనలు రాసినట్టు మనం చూడవచ్చు. So most of his proverbs are written in this book. కనుక ఆయన యొక్క సామెతలు అన్ని కూడా దాదాపుగా అన్ని కూడా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. And the second important thing that we can read in chapter 25 verse 1 is, అలాగే 25వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకునేటువంటి మరొక విషయం ఏమంటే, men of Hezekiah has collected Solomon's proverbs. చూడండి, అక్కడ మనం చదువుతున్నాం హిజ్కియా సేవకులు సొలొమోను యొక్క సామెతలన్నీ కూడా వారు సేకరించారు. So here we see the contribution of Hezekiah in relation to the collection of the proverbs. కనుక ఈ సామెతలను సేకరించడంలో హిజ్కియా యొక్క సహాయ సహకారాలను అక్కడ మనం చూడవచ్చు. And then the third element is in chapter 22 verse 17. ఆ తర్వాత 22వ అధ్యాయం 17వ వచనంలో మూడో విషయాన్ని చూడవచ్చు. చూడండి, there we read that the sayings of the wise. అక్కడ చూడండి, అక్కడ జ్ఞానుల యొక్క మాటలు అని మనం చదువుతున్నాం. So these are some of the wise men who wrote certain proverbs which are included here. కనుక జ్ఞానులైనటువంటి వారు, తెలివిగలిగిన వారు రాసినటువంటి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయన్నమాట. And then in chapter 30 verse 1, ఆ తర్వాత 30వ అధ్యాయం 1వ వచనంలో there we read about the material of Agur. అక్కడ యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు అక్కడ మనం చూడవచ్చు. And he also has provided some proverbs here. ఆయన కూడా కొన్ని సామెతలు ఇక్కడ రాసి ఉంచాడు. So in chapter 30 verse 15, 30వ అధ్యాయం 15వ వచనంలో there we read about another wise man who is also involved in the writings of the proverbs. అక్కడ మరొక జ్ఞాని ఈ సామెతల రాయటంలో మరి అతను కూడా పాలిభాగస్తుడైనట్టు మనం చూడవచ్చు. And then in chapter 31 verse 1 to 9, ఆ తర్వాత 31వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో there we read about the king Lemuel's proverbs. అక్కడ రాజైన లెముయేలు సామెతలు మనం గమనించవచ్చు. And then in chapter 31 verse 10 to 31, ఆ తర్వాత 31వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు there we read about an anonymous person's poem. అక్కడ తెలియబడినటువంటి వ్యక్తి రాసినటువంటి పద్యాన్ని అక్కడ మనం గమనించవచ్చు. So when you consider the authorship, all these 7 things need to be understood here.
కనుక గ్రంథకర్తృత్వాన్ని గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ 7 విషయాలను కూడా మనం మదిలో ఉంచుకోవాలి. So one thing that we need to understand here is మనకు ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, Solomon is responsible for producing this book and collecting this book. సొలొమోను ఈ యొక్క పుస్తకాన్ని ఉత్పత్తి చేయటంలోనూ, అలా అంటే దీన్ని ప్రచురించటంలోనూ, లేదా దీన్ని ఇలాగనే సిద్ధపరచడానికి బాధ్యుడు ఆయనే. But all the proverbs are not written by Solomon. కానీ సామెతలన్నీ రాయబడినవి సొలొమోను, రాయబడిన సామెతలన్నీ సొలొమోను ఒక్కడివే కాదు. Instead, the Holy Spirit has led Solomon to collect all these important wise sayings and bring it in this form. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సామెతలన్నిటిని కూడా సమకూర్చి చక్కగా మనకు ఒక గ్రంథ రూపంలో వచ్చేటట్టు సొలొమోనును వాడుకున్నాడు. So Solomon is the one who is responsible for producing these proverbs. కనుక ఈ సామెతల గ్రంథం వెనక సొలొమోను బాధ్యతదారుడిగా ఉన్నాడన్నమాట. That's the reason why we basically say that this book is written by Solomon. అందుకనే మనం సామాన్యంగా సొలొమోను రాసిన సామెతల గ్రంథము అని చెప్తూ ఉంటాం. So all these elements are to be kept in our mind when you speak about the authorship. గ్రంథకర్తృత్వాన్ని గురించి నీవు నేను మాట్లాడేటప్పుడు 7 విషయాలు మన మదిలో ఉంచుకోవాలి. So now I just want to bring few important things very clearly about Solomon here. కనుక ఇక్కడ సొలొమోను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. We know that Solomon is responsible for writing all these practical truth that are there in the book of Proverbs. సామెతల గ్రంథములో ఉన్నటువంటి ఆచరణ సంబంధమైనటువంటి సత్యాలన్నిటినీ రాయటం వెనక సొలొమోను బాధ్యుడని మనకు తెలుసు. But we need to understand few important lessons with regard to Solomon's life in comparison to the book of Proverbs. కానీ సామెతల గ్రంథంతో పోల్చుకున్నప్పుడు సొలొమోను జీవితంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను కూడా మనం తెలుసుకోవాలి. The first lesson that I want to communicate here is మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయన గురించి, we should expect to be put to the test the areas where we seem to be strongest. మనం ఎక్కడ బలవంతులం అనుకుంటూ ఉంటామో అక్కడే కొన్ని సందర్భాల్లో మనం పరీక్షించబడతాం అన్నమాట. That is one thing that we learn from the life of Solomon. సొలొమోను జీవితం నుంచి నేర్చుకోదగినటువంటి ఒకానొక పాఠం అది ప్రియులారా. Look into the book of Proverbs. సామెతల గ్రంథాన్ని ఒకసారి గమనించండి. Solomon is the one who really spoke much about women in the book of Proverbs. సామెతల గ్రంథములో అత్యధికంగా స్త్రీని గురించి మాట్లాడినటువంటి వ్యక్తిగా సొలొమోను మనం చూడవచ్చు. He had a very bright, clear understanding about the woman because he was the wisest man. చూడండి, అతడు అత్యంత జ్ఞాని కనుక ఒక స్త్రీని గురించినటువంటి సమూలమైనటువంటి చరిత్ర అతని దగ్గర ఉంది. అతను మాట్లాడాడు. He was very strong in his understanding about the woman. స్త్రీని గురించి అర్థం చేసుకునేటువంటి విషయంలో అతడు ఎంతో స్థిరుడుగా ఉన్నాడనమాట. And that is what we understand in the book of Proverbs. సామెతల గ్రంథంలో కూడా మనం అదే తెలుసుకోవచ్చు. But what happened in his life? కానీ అతని జీవితానికి వచ్చేలేక ఏం జరిగిందండి? Woman become the reason for his downfall. అతని యొక్క పతనానికి కారణం స్త్రీలే అయ్యారు. That is what we read in 1 Kings chapter 11 verses 1 to 4. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం చదివేది అదే కదండి. A man who was very much strong in his understanding about the woman, ఒక స్త్రీని గురించి ఒక చక్కని స్థిరమైన అవగాహన కలిగినటువంటి ఈ వ్యక్తి, that strongest area become the area for test in his life. ఏదైతే అతని శక్తి అతని బలం అనుకున్నాడో ఆ విషయమే అతన్ని పరీక్షకు కారణమైందన్నమాట. There we see how he has fallen in his life. ఆ విషయంలో అతడు ఎంత ఘోరముగా విఫలమయ్యాడో మనందరికి తెలిసినటువంటి విషయమే. We read in 1 Kings chapter 11 verses 1 to 4 there, he loved many foreign women along with the daughter of Pharaoh. చూడండి, 10వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 1 నుంచి 4 వచనాల్లో మనం చదివినప్పుడు అతడు ఫరో కుమార్తెతో పాటు
అనేక మంది అన్య స్త్రీలను ప్రేమించినట్టు మనం చూడవచ్చు. He loved women from different other countries. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనేక స్త్రీలను అతడు ప్రేమించాడు. And then in verse 4 we read that when Solomon was old, his wives turned his heart away after other gods. సొలొమోను ఎప్పుడైతే వయసుకు వచ్చాడు, అంటే అతడు ఎప్పుడైతే మరి అలాగ వయసులో ఎదిగాడో, ఆయన భార్యలు అంటే వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పారు. Not only that, we read there he had 700 wives. అంత మాత్రమే కాదండి, అక్కడ మనం చదవచ్చు 700 మంది భార్యలు ఉన్నారు అతనికి అని. 300 concubines. అలాగే 300 మంది ఉపపత్నులు ఉన్నారు. See, look at what a tragedy it was. ఎంత ఘోరమైనటువంటి పతనం అండి అది. A person who wrote with much enlightenment about the woman in the book of Proverbs was fallen in that strongest area. స్త్రీలను గురించి ఎంతో ప్రకాశవంతమైనటువంటి విషయాలు రాసినటువంటి ఈ వ్యక్తి అదే తన బలం అనుకున్నటువంటి ఆ విషయంలోనే ఇతడు ఘోరంగా ఓడిపోయాడు. Oh dear brothers and sisters, our greatest strengths can become our ruin. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైతే నా బలం అనుకుంటున్నామో అదే మన జీవిత పతనానికి దారి తీయవచ్చు అన్నమాట. And not only that, if you look at the writings of Solomon in the book of Proverbs, సామెతల గ్రంథంలో సొలొమోను యొక్క రచనలు మీరు గమనించినప్పుడు there we read that he was very much wise in describing the importance of child rearing. చూడండి, అక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఆ బాలుడు గురించి రాసేటువంటి ఆ విషయాల్లో కూడా చాలా జ్ఞానిగా ఉన్నాడు అన్నమాట. So he gives us wonderful insights and guidelines for the parents to grow the children in the ways of the Lord. దేవుని యొక్క మార్గములో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాగూ పెంచాలో అనేకమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నాడు. He has given valuable wisdom in this area. ఆ విషయంలో అత్యంత విలువైనటువంటి సమాచారాన్ని ఆయన ఇచ్చున్నాడు. But what happened to his life? కానీ ఆయన జీవితానికి ఏం సంభవించిందండి? He raised a son in a way that he caused the division of the kingdom of God. ఆయన తన కుమారుని పెంచాడు. ఎట్లా పెంచాడంటే ఆ కుమారుడు రాజ్య విచ్ఛిన్నానికి కారణమయ్యాడనమాట. What a tragedy! ఎంత ఘోరమైన పతనం అండది. A father had a great wisdom about the child rearing, raising a children against the wisdom that he has given in the book of Proverbs. పిల్లల్ని ఎలా పెంచాలో అత్యధిక జ్ఞానం కలిగినటువంటి ఆ తండ్రి తన పిల్లల్ని ఎట్లా పెంచాడంటే తన పుస్తకంలో ఎలాంటి వ్యతిరేక విషయాలు రాయబడ్డాడో అలాగూ జరిగిందనమాట. Oh dear brothers and sisters, what a tragedy it was. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఘోరమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. How about our lives? మరి మన జీవితాలు ఎలాగున్నాయి? Now when it comes into many of our lives, we are very strong in different areas. మరి మన జీవితాలు మనం పరిశీలించుకున్నప్పుడు మనం కూడా అనేక విషయాల్లో బలమంగా దృఢంగా ఉండొచ్చండి. We are very strong in punctuality, coming to the church in time. సంఘానికి సమయానికి వచ్చేటువంటి విషయంలో మనం సమయపాలన But how about our children? మరి మన పిల్లల విషయంలో ఎలాగుందండి? We are tested in that area. మనం ఆ విషయంలో శోధించబడుతూ ఉన్నాం. We are very strong in speaking about the submission to the authority. అధికారులకు లేదా పైవారికి పెద్దవారికి లోబడి ఉండాలన్న విషయంలో మనం చాలా బలంగా ఉంటున్నాం. But are we really having the attitude to be submissive to others? కానీ మనం ఇతరులకు లోబడేటువంటి మనస్సు మనలో ఉందా అండి? Think about ourselves. ఒకసారి మనమే పరిశీలించుకుందాం. The strongest things that we teach and we preach are becoming the area where we are tested, we fail there. చూడండి, ఎక్కడైతే ఏ విషయాలైతే ఇవి మా బలమైన విషయాలని మనం బోధిస్తున్నామో, ఇతరులకు ప్రసంగిస్తున్నామో ఆ విషయాల్లోనే మనం పరిశోధించబడుతున్నాం, పరీక్షించబడుతున్నాం. అక్కడ మనం ఓడిపోతూ ఉన్నాం. Our greatest strengths are becoming the reason for the ruin in our Christian life.
మనకున్నటువంటి బలాలే మన క్రైస్తవ జీవిత పతనానికి దారితీస్తూ ఉన్నాయన్నమాట. So this is the area where we need to be very much careful with our Christian life. కనుక మన క్రైస్తవ జీవితంలో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి ప్రియ సహోదరులారా. What happened to Solomon should never happen to any of us as we proceed in our Christian life. సొలొమోను జీవితంలో ఏది జరిగిందో అది మనము క్రైస్తవ జీవితాన్ని మనం గడుపుతూ ముందుకు వెళుతూ ఉండగా అది అలాగ జరగకూడదన్నమాట. And the second important lesson that we can learn very specifically here about the Solomon is, సొలొమోను గురించి మనం నేర్చుకోదగిన రెండవ పాఠం ఏంటంటే, see, knowing the right thing to do is not enough. సరైన విషయం సరైన పని చేయాలని తెలుసుకోవటమే సరిపోదు. Yes, we know many times what is the right thing to do. కనుక ఏది చేయాలో మనకు చాలా సందర్భాల్లో తెలుసు అన్నమాట. But that is not enough. కానీ తెలుసుకుంటేనే సరిపోదండి. Now, when it comes into the life of Solomon, he has a wisdom about so many things, and his wisdom is valuable wisdom which is given and written very specifically, and it is taught for our lives. సొలొమోను జీవితానికి వచ్చేలేకి ఆయనకు అత్యున్నతమైన జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానం ఇక్కడ అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉందన్నమాట. But one thing we need to understand here is, కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, అదేంటంటే the real wisdom is not just a knowledge of certain truths in our head. నిజమైన జ్ఞానం అంటే మన యొక్క మెదడులో మన బుర్రలో కొంత ఆ విషయాల గురించి తెలివితేటలు సంపాదించుకోవడం మాత్రమే కాదు. Instead, it also involves the obedient practice of those truths in our lives. దానికి బదులుగా ఆ సత్యాలకు విధేయులమై నడుచుకోవటం అన్నమాట నిజమైన జ్ఞానం అంటే. That is something very important. అది అత్యంత అవసరమైనటువంటిదండి. So in order to have such a real wisdom, అటువంటి జ్ఞానం మనం కలిగి ఉండటానికై the first and the foremost thing that we need to have is a right relationship with our God. మనం చేయదగినటువంటి అత్యంత అవసరమైనటువంటి పని ఏంటంటే మనం దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. If we do not have a right relationship with God, మనము దేవునితో ఎప్పుడైతే సరైన సంబంధంలో ఉన్నామో, we know what is right thing, but we never practice it. ఏది మంచో ఏది సరైందో మనకు తెలుసు, కానీ దాన్ని మనం ఎప్పటికీ ఆచరించం. But today that is the tragedy with many of the believers. నేటి విశ్వాసుల జీవితంలో ఇదేనండి అనేక మంది జీవితాల్లో కనపడుతుంది. Many of our believers, they know what is the right thing to do. మన విశ్వాసులకు చాలా మందికి ఏది మంచిదో ఏది చేయాలో అందరికీ తెలుసు. But many of them are not able to practice them in our day-to-day lives. కానీ దాన్ని మన దైనందిన జీవితంలో ఆచరించలేకపోతూ ఉన్నారన్నమాట. Do you know why? కారణం ఏంటో తెలుసా? They are not maintaining a right relationship with God. ప్రియులారా, వారు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని గడపలేకపోతున్నారన్నమాట. అదే కారణం. And in Proverbs chapter 4 verse 4, it is very clearly stated. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. Let your heart hold fast in my words, keep my commandments and live. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్మో, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదవు. Keep my commandments and live accordingly. నా ఆజ్ఞలను గైకొని దాని ప్రకారం నువ్వు బ్రతుకు అంటున్నాడు. That is what the real wisdom is. ప్రియులారా, నిజమైన జ్ఞానం అంటే అదే. If we are not coming into that level of wisdom in our life, our practical life is going to be affected very seriously. చూడండి, మనం అట్టి జ్ఞానం సంపాదించుకునే స్థాయికి ఎదగలేకపోతే మన ఆచరణ జీవితం అనేది ఘోరంగా పతనమయ్యే స్థితిలో ఉందని అర్థం. And we also read about David. అలాగే మనం దావీదు గురించి కూడా మనం చదువుతాం. When Saul was trying to kill him, సౌలు అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండగా we see that David had a heart for God all the time. చూడండి, ఎల్లవేళలా దేవునిని వెతుకుతున్నటువంటి హృదయం దావీదుకుంది.
And then afterwards we see David become the king. ఆ తరువాత దావీదు రాజు అవటం మనం చూడవచ్చు. And everything brought under his control. సమస్తము కూడా ఆయన స్వాధీనములోకి, ఆయన నియంత్రణలోకి వచ్చేసింది. And he came into a comfortable position. ఆయన నెమ్మదిగినటువంటి ఒక స్థాయికి చేరుకోగలిగాడు. And then we see that even he came into a situation where he was not going out for the war, he was sending others. ఆయన ఎటువంటి స్థాయికి వచ్చాడంటే అతడు యుద్ధానికి వెళ్లకుండా తనకు బదులుగా ఇతరులను యుద్ధానికి పంపే స్థాయికి చేరాడు. He felt that I will be comfortably sitting here and let the troop go and fight. చూడండి, నేను ఇక్కడ నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాను, అక్కడ ఉన్నటువంటి గుంపులు లేదంటే అక్కడ ఉన్న దండు వారు వెళ్ళి వారు యుద్ధం చేస్తారులే అని భావించాడు. Yes, and at the same time when he brought his life into that comfortable positions, ఎప్పుడైతే తన జీవితాన్ని అట్టి ఆదరణకరమైన నెమ్మదికరమైన స్థాయికి తీసుకెళ్ళాడో, what happened there? అక్కడ ఏం జరిగిందండి? He fell into sin with another man's wife. అతడు మరొక పురుషుని యొక్క భార్యతో పాపం చేశాడు. He knew very well that it is necessary to have a heart for the Lord and follow him in each and every moments of life. దేవునితో సరైన హృదయం, దేవుని ఎడల మంచి హృదయం కలిగి దేవుని అన్ని విషయాల్లో ఆచరించాలని అతనికి బాగా తెలుసు. When you relaxed in that truth, కానీ ఆ సత్యాన్ని గనక నీవు విశ్రమింపజేసినట్లయితే what happened? He fell into sin with another man's wife. అతడు ఇతర పురుషుని యొక్క భార్యతో పాపములో పడ్డాడు. Yes, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, Yes, we know what is right thing to do. కనుక మనం ఏది మంచిదో ఏది చేయాలో మనకు తెలుసు. But if we are not really taking all the initiation to practice those things into our day-to-day lives, కానీ వాటిని మనం ఆచరణలో పెట్టడానికి మనం ఎప్పుడైతే మనం ఓడిపోతామో, విఫలం చెందుతామో, dear brothers and sisters, we will have the experience of Solomon and David in our lives. మన జీవితాల్లో మనం కూడా సొలొమోనుకు అలాగే దావీదు జరిగినటువంటి సంఘటనలే జరుగుతాయి. అట్టి అనుభవాలే మనకు కూడా మిగులుతాయి. So we need to be very much careful in all these areas. కనుక ఈ విషయాలన్నిటిలో మనం చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. So our greatest strength can become the reason for our ruin. మన యొక్క గొప్ప బలమే, ఏది బలమైన విషయం అనుకుంటామో అదే మన పతనానికి దారి తీయవచ్చు. At the same time, we need to understand that knowing just the right thing to do is not enough to live our Christian life in this world. చూడండి, సరైన పని చేయాలి అని తెలుసుకోవటమే మన క్రైస్తవ జీవితానికి సరిపోదు అన్నమాట. Let us submit ourselves to the hands of the Lord in a manner that we maintain a right relationship with him by practicing those truths in our day-to-day lives. ఆ సత్యాలను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ ప్రభుతో సక్రమైనటువంటి సంబంధాన్ని కలిగి మనం ముందుకెళ్ళినట్లు ప్రభు చేతులకు మనం సమర్పించుకుందాం. That kind of mentality and the commitment should be seen in the life of each one of us as we look into the practical lessons from the book of Proverbs. అటువంటి మనసు, అటువంటి సమర్పణ మనం ఈ సామెతల గ్రంథం ధ్యానం చేస్తుండగా మనందరి నుంచి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. It is not just to have the right things. It is not just to know the right thing with your head. మీకున్నటువంటి మేధోశక్తితో సరైన విషయాలు ఏంటి అని తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ instead we need to bring those right things into our practical life. That is very important. ఇక్కడ ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఏంటంటే ఆ విన్న సత్యాలను ఆచరణలో పెట్టడం అనేది ముఖ్యం అన్నమాట. So when we consider Solomon as the author of this book, these two things, at least these two things, should provoke each one of us to be careful to avoid the tragedies that happen in the life of Solomon. కనుక సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తుండగా కనీసం ఈ రెండు సత్యాలన్నా సరే, సొలొమోను జీవితం నుంచి ఉన్న ఈ రెండు సత్యాలన్నా సరే మనల్ని పురుకొలిపి మనం జాగ్రత్త కలిగి నివసించడానికై ఇవి మనల్ని ప్రేరేపించునుగాక. Now let us see a few more things about the background of the book of Proverbs. ఈ గ్రంథం యొక్క చరిత్ర గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Now if you consider the writings, the date of the book of this Proverbs,
ఈ గ్రంథం యొక్క రచనా కాలాన్ని గురించి మీరు ఆలోచన చేసినప్పుడు we know that the Solomon's Proverbs were written before his death in 931 BC. క్రీస్తు పూర్వం అతడు 931వ సంవత్సరంలో చనిపోక ముందు ఈ గ్రంథాన్ని రాసినట్టు మనం చూడవచ్చు. And then Hezekiah's men collected many of those proverbs in 700 BC. అలాగే హిజ్కియా సేవకులు కొంతమంది కొన్ని సామెతలు సేకరించారు కదా, అది 700 సంవత్సరంలో జరిగింది క్రీస్తు పూర్వం. So when you consider the date of this proverbs, you can put it like this: in between 950 to 700 BC. కనుక ఈ సామెతల గ్రంథ రచనా కాలాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దాని గురించి మనము 931 700 మధ్య జరిగినట్టు మనం గమనించవచ్చు. So that is about the date of this book. అది గ్రంథ రచనా కాలం గురించి అన్నమాట. And now when you consider the purpose of this book, ఇప్పుడు మనం ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని గనక మనం ఆలోచన చేసినప్పుడు, if I put it in one sentence, నేను ఒక్క మాటలో దాని గురించి చెప్పాలంటే, it is like this is a book of wisdom for living through special instruction in relation to every conceivable issues of life. జీవితానికి అవసరమైనటువంటి ప్రతి పాఠాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక ద్వారా జ్ఞానము కలిగి నడుచుకోమని సెలవిస్తున్నటువంటి హెచ్చరికలు అన్నమాట. Yes, this is a book written with a purpose to give us wisdom in relation to different issues of life that we face. మనము అనుదిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక విషయాలను ఎలా ఎదుర్కోవాలో జ్ఞానయుక్తంగా వాటిని ఎదుర్కొనే ఉద్దేశంతో రాయబడినటువంటి గ్రంథం. And now one thing that we need to understand here is, see, from the beginning till the end, we see wonderful truths are very clearly developed by the writers. మరి ప్రారంభం నుండి అంతం వరకు అంటే ముగింపు వరకు కూడా అనేకమైనటువంటి సత్యాలు ఒకదాన్ని ఒకటి పెంచుకుంటూ ఈ గ్రంథకర్తలు చక్కగా రాశారు. If you want to know what is foolishness, వెర్రితనం అంటే ఏంటో కోరితే, if you want to know what is sin, పాపం అంటే ఏంటో కోరితే, if you want to know what is goodness, మంచితనం అంటే ఏంటో కోరినట్లయితే, if you want to know what is wealth, అలాగే ధనం అంటే ఏదో కోరినట్లయితే, if you want to know what is poverty, పేదరికాన్ని గురించి కోరినట్లయితే, if you want to know what is your tongue, నీ నాలుక ఏంటో దాని సత్యాలేంటో కోరితే, if you want to know what is pride, గర్వం అంటే ఏమిటో, if you want to know what is humility, దీనత్వం అంటే ఏమిటో, if you want to know what is justice, నీతి అంటే ఏమిటో, if you want to know what is family with regard to parents, children and the discipline in the family, అలాగే కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే కుటుంబంలో ఉన్న క్రమశిక్షణ విషయాల గురించి తెలుసుకోవాలని కోరితే, if you want to know what is vengeance, అలాగే తీర్పును గురించి, if you want to know what is strife, కలహమును గురించి, if you want to know what is gluttony, అలాగే వదరబోతుతనమును గురించి, about love, ప్రేమను గురించి, about laziness, సోమర్తనమును గురించి, about friends, అలాగే స్నేహితులను గురించి, about your life, జీవితమును గురించి, and even about your death. అలాగే నీ మరణాన్ని గురించి కూడా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం we have the wisdom of God in relation to everything that are necessary in connection with our life in this world. ఈ లోకంలో మన జీవనానికి అవసరమైనటువంటి దానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ఇందులో ఇమర్చబడి ఉందన్నమాట. Can you show me any other books more practical than this book? ఈ పుస్తకానికి కంటే కూడా ఆచరణ సంబంధమైనటువంటి విషయాలతో నింపబడి ఉన్న పుస్తకం మరొకటి ఏదన్నా చూపించగలరా అండి? No, we will never be able to point out any other books. లేదండి, ఏ గ్రంథాన్ని కూడా దీనికి మించి మనం చూపించలేమన్నమాట. Yes, dear brothers and sisters, no book is more practical in terms of wisdom for our daily living than the book of Proverbs. చూడండి, మన అనుదిన దైనందిన జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానమును మనకు పంచే విషయంలో దీనితో సమానమైనటువంటి పుస్తకం మరొకటి లేదన్నమాట. This is a treasure of wisdom for our practical life in this world.
మనం ఈ లోకములో అనుసరించడానికి ఆచరణ జీవితానికి అవసరమైనటువంటి ధన సంపన్నతను మనకు అనుగ్రహించేటువంటి గ్రంథమే ఇది. That is the wisdom we have in the book of Proverbs. అట్టి జ్ఞానం మనం సామెతల గ్రంథంలో కనుగొనగలం. That is the purpose we can understand here. కనుక ఈ గ్రంథం రాయబట్టడానికి వెనుకున్నటువంటి ఉద్దేశం అదేనండి. Now, not only that, అంత మాత్రమే కాదు, if you read chapter 1 verses 2 to 6, 1వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు కనుక నువ్వు చదివినప్పుడు the writer himself states the 5 purposes of this book. ఈ గ్రంథం రాయటం వెనుకున్నటువంటి 5 ఉద్దేశాలను గ్రంథకర్తే స్వయానా రాస్తున్నాడు అనమాట. Okay, the 5 verses very clearly helps us to understand 5 purposes of this book. ఆ మొదటి 5 వచనాలు లేదా 2వ వచనం మొదలుకొన్న 5 వచనాలు 5 ఉద్దేశాలను మనకు వెల్లడిపరుస్తున్నాయి. The first purpose is mentioned in verse 2. 2వ వచనంలో మొదటి ఉద్దేశం ఉందన్నమాట. This book is written to know wisdom and perceive the words of understanding. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించడానికి అన్నమాట. Yes, that means this book is written for the students to know 2 things. కనుక విద్యార్థులు 2 సంగతులు తెలుసుకోవడానికై ఈ పుస్తకం రాయబడింది. What are those? ఏంటంటే ఆ 2 విషయాలు? We need to know wisdom, జ్ఞానమును గురించి మనం తెలుసుకోవాలి. and not only that, we need to know understanding. అంత మాత్రమే కాదు, వివేక సల్లాపమును కూడా తెలుసుకోవాలి. Or we need to have a clear way in which what God requires about each one of us in this world. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మన నుండి ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని మనం స్పష్టంగా తెలుసుకోగలగాలి. So to know wisdom and perceive the words of understanding. కనుక జ్ఞాన ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపాలు గ్రహించడానికి ఈ పుస్తకం మనకు అవసరం. And the second important purpose is stated in verse 3. అలాగే 2వ ఉద్దేశము 3వ వచనములో ఉంది. There we read that it is written with the purpose to receive instruction of wisdom, justice, judgment, and equity. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకు అని చదువుతున్నాం. And all these words are very significant. I will explain those words later. ఈ మాటలన్నీ కూడా చాలా మనకు అవసరమైనటువంటి పదాలు. వీటిని గురించిన వివరణ నేను తర్వాత ఇస్తాను. So let us just notice this purpose, then we will see the meaning of these words. ఈ ఉద్దేశాలను గమనించండి, ఆ తర్వాత వీటి యొక్క అర్థాలను గురించి మనం ఆలోచన చేద్దాం. So the second purpose is in verse 3. 2వ ఉద్దేశం 3వ వచనంలో ఉంది. And then the third purpose is in verse 4. 3వ ఉద్దేశం 4వ వచనంలో ఉంది. And there we read, this book is written to give prudence to the simple, to the young man knowledge and discretion. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు అన్నమాట. That is the third purpose. అది 3వ ఉద్దేశం. And then we have the fourth purpose in verse 5. 4వ ఉద్దేశం 5వ వచనంలో మనం చూడవచ్చు. The purpose is to increase learning for the wise man and to give counsel to a man of understanding. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నట్టుకు, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకోవడానికి సామెతలు రాయబడ్డాయి. So it will increase our learning as well as it gives us counseling. కనుక అది మన పాండిత్యాన్ని వృద్ధి చేస్తుంది. అందు మాత్రమే కాదు కానీ మనకు నీతి సూత్రాలు బోధిస్తుంది అన్నమాట. And the fifth important purpose is in verse 6. 5వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉద్దేశం అనేది 6వ వచనంలో ఉంది. This book is written with a purpose to understand proverbs, enigmas, and the words of the wives and their riddles. ఈ గ్రంథం ఎందుకు రాయబడిందంటే సామెతలు, భావ సూచిక విషయాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన గూఢవాక్యాలని గ్రహించడానికి అన్నమాట. Through this book we are able to understand all these proverbs, words of the wise and riddles.
ఈ సామెతల గ్రంథము ద్వారా మనం ఇందులో ఉన్నటువంటి సామెతలేమి, భావ సూచకాలేమి, జ్ఞానులు చెప్పినటువంటి మాటలేమి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. So these are the 5 important purposes mentioned in the book of Proverbs. కనుక సామెతల గ్రంథంలోనే రాయబడినటువంటి 5 ఉద్దేశాలు ఇవన్నమాట ఈ పుస్తకం రాయడానికి. Now in these purposes and also in this book, some of the key words are used. కనుక ఈ పుస్తకంలో ఈ 5 ఉద్దేశాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య పదాలు వాడబడ్డాయి. Now if we do not understand the meaning of these words, then we will never understand what is there in the book of Proverbs. ఆ పదాల యొక్క అర్థం మీరు అర్థం చేసుకోకపోతే సామెతల గ్రంథంలో ఏముందో మీరు అర్థం చేసుకోలేరు అన్నటికి కూడా. So now the first important word in the book of Proverbs is wisdom. కనుక అక్కడ ఉన్నటువంటి మూల వాక్యాల్లో మొట్టమొదటి వాక్యం ఏంటి అంటే జ్ఞానము. And 3 different words are used to translate the word wisdom. ఈ జ్ఞానము అనే పదాన్ని మరి రాయటానికి 3 రకాలైనటువంటి పదాలు వాడబడ్డాయి. So the basic meaning of wisdom is, కనుక జ్ఞానము అంటే సామాన్య అర్థం ఏంటంటే, సాధారణ అర్థం the ability to use our knowledge in a right manner. మనకున్నటువంటి సామర్థ్యాన్ని అంటే జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవటం, వాడుకునే సామర్థ్యం అని అన్నమాట. That is wisdom. అదే జ్ఞానం. Okay, how we use our knowledge practically in a right manner, that is what wisdom is. మనకున్నటువంటి జ్ఞానాన్ని ఎలాగూ మనము ఆచరణ విషయంలో సక్రమైనటువంటి పద్ధతిలో వాడుకుంటున్నామో అదే జ్ఞానం అంటే. So this word is used 163 times in this book. కనుక జ్ఞానము అనే పదము ఈ పుస్తకంలో 163 సార్లు వాడబడింది. So wherever you see the word wisdom, you should understand the meaning very clearly. కనుక జ్ఞానము అన్న పదం మీరు ఈ గ్రంథంలో ఎక్కడ చూసినా దాని అర్థం అనేది మీ మెదడులో ఉండిపోవాలి. And the second word is, రెండో మాట ఏంటంటే knowledge. అది తెలివి అన్నమాట. Knowledge is sound information that we have in our head. మన తలలో అంటే మన బుర్రలో ఉన్నటువంటి సమాచారం అన్నమాట. We have lot of information, sound information. మన దగ్గర అనేక రకాలైన క్షేమ సమాచారాలు ఉంటాయి. That is knowledge. అదే తెలివితేటలు అంటే. But what is wisdom? జ్ఞానం అంటే ఏంటండి? Bringing down all these sound information into a practical level, applying it into a practical level. మనకున్న సమాచారం అంతటిని ఆచరణలో పెట్టడమే జ్ఞానం అనేది. So we need to understand the relationship between wisdom and knowledge. కనుక జ్ఞానానికి తెలివితేటలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం తెలుసుకోవాలి. And then the next word that is used here is instruction. అలాగే తర్వాత మరొక పదం వాడబడినటువంటి పదం ఏంటంటే సూచనలు. This word is used 26 times in this book. ఈ పుస్తకంలో 26 సార్లు ఈ పదం వాడబడింది. So what is the meaning of instruction? సూచన లేదా సలహాలు అంటే దాని అర్థం ఏంటండి? Meaning is to teach a person by discipline. చూడండి, ఒక వ్యక్తిని క్రమశిక్షణలో తీసుకొచ్చి బోధించడం అన్నమాట. Teaching by discipline, that is the instruction. అతన్ని క్రమశిక్షణలో తీసుకొచ్చి తద్వారా బోధించటం. That is the word which is used in the book of Proverbs. సామెతల గ్రంథంలో ఆ పదం వాడబడింది అన్నమాట. Another word is understanding. మరొక పదం ఏంటంటే వివేచన. That means discernment. అంటే వివేచన వరం కలిగి ఉండటం. Discerning between what is right and wrong. ఏది చెడు ఏది మంచిది అని తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటం. Discerning between what is ethical and not ethical. చూడండి, మరి ఏది సరిపోయినది ఏది సరిపోదు అంటే ఏది మేలుకరమైనది ఏది మేలుకరం కాదు అని ఆలోచన చేయటం. That is what understanding is. అదేనండి వివేకము గలవాడు అని అంటే అర్థం. The next word is righteousness. ఆ తరువాతి పదం ఏంటంటే నీతి. The word righteousness in the book of Proverbs means right behavior. ఇక్కడ నీతి అంటే లేదా నీతిమంతుడు అంటే ఏంటంటే సక్రమమైనటువంటి ప్రవర్తన అని అర్థం. Right behavior is the meaning of righteousness.
నీతి అంటే అర్థం ఏంటంటే సరైనటువంటి సక్రమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం అన్నమాట. Next word is justice. ఆ తర్వాత పదం ఏంటంటే న్యాయం. Justice means correct decisions. సరైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయము అంటే. And the next word is discretion. ఆ తరువాతది ఏంటంటే మరి అక్కడ చూస్తే వివేచనతో కూడినటువంటి మాటలు. And discretion means thoughtfulness. అంటే ఆలోచన విధానం గురించి అన్నమాట ఇక్కడ. Okay, it is dealing with your thoughtfulness. అదంతా కూడా మీ ఆలోచనలతో మీ ఆలోచనల మీద ఇమిడి ఉంటది. Then another word is equity. ఆ తరువాత పదం ఏంటంటే మరి ఇక్కడ మరి మనం చూసినట్లయితే అది ఒక రకంగా చెప్పాలంటే పాపంతో ఉందన్నమాట. పాపం అనేది equity means moral integrity in the lives. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్విటీ అంటే ఆ పదానికి నైతిక నీతి కలిగి ఉండటం అన్నమాట. And another important word is prudence. ఆ తర్వాత మరొక పదం ఏంటంటే తెలివితేటలే ఇది కూడా. And it speaks about the sensibility in the practical matters. అదేంటంటే ఆచరణ సంబంధమైనటువంటి విషయాల్లో సృజనాత్మకత కలిగి ఉండటం. So dear brothers and sisters, it is very much important to know the meaning of these words to understand what is in the book of Proverbs. కనుక ఈ పదాలకు నిజమైనటువంటి వాస్తవ అర్థం ఏంటో తెలుసుకున్నప్పుడు మాత్రమే సామెతల గ్రంథం అనేది మనకు అర్థమవుతుంది. If we do not understand the meaning of this book, then meaning of these words, we will never be able to gain any insight from this book. ఈ పదాల యొక్క అర్థాలను మనం ఎంతవరకు అయితే తెలుసుకోమో అంతవరకు ఈ గ్రంథం నుంచి మనం ఏమి సమాచారాన్ని మనం సేకరించలేం. I hope you understood what I said. కనుక నేను ఇప్పటి వరకు ఏం చెప్పానో మీరు అది అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. And then when we come to the book of Proverbs, I would like to give you a comparison between Job and Psalms. యోబు అలాగే కీర్తనల గ్రంథంతో సామెతల గ్రంథాన్ని పోల్చుకొని చూపించాలని నేను ఆశపడుతున్నాను. Now if you consider the book of Job, యోబు గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు the theme of the book of Job is pain and suffering. యోబు గ్రంథం యొక్క ముఖ్యాంశం ఏంటంటే బాధ వేదన. But the major question that is emphasized here is, why do bad things happen to good people? అందులో మనము ఎదురయ్యేటువంటి మనకున్నటువంటి ప్రాథమిక ప్రశ్న ఏంటి అంటే నీతిమంతులకు ఎందుకు చెడు సంభవిస్తుంది అని అన్నమాట. So that is what in the book of Job. కనుక యోబు గ్రంథం యొక్క సారాంశం అంతా అదే. But if you come to Psalms, కీర్తన గ్రంథానికి మనం వస్తే there we have theme as prayer and worship. అక్కడ ముఖ్యాంశం ఏంటంటే ఆ గ్రంథం యొక్క ముఖ్యాంశం ప్రార్థన మరియు ఆరాధన. So the question that is asked there is, how do I approach God? అక్కడ అడగబడే ప్రశ్న ఏంటంటే నేను దేవుని సన్నిధికి ఎలా చేరుకోగలను. And now when it comes into the book of Proverbs, అదే సామెతల గ్రంథం విషయంకి వచ్చేలకి the theme is conduct. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యాంశం ఏంటంటే మన యొక్క ప్రవర్తన. So the question that is asked here is, how shall I live? మరి ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే నేను ఎలా జీవించాలి. So look at the important things here. కనుక ఈ ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. Job deals with the question of why do bad things happen to the good people. యోబు ఏమో మంచి వారికి చెడు ఎందుకు జరుగుతుందన్న ప్రశ్నతో ఉన్నాడు. Psalm deals with the question of how do I approach God. కీర్తనల గ్రంథంలోనేమో నేను ఎలాగో దేవుని చేరుకోగలను అన్న ప్రశ్న మన మదికి వస్తూ ఉంది. But Proverbs deals with the question of how shall I live in this world. కానీ సామెతల గ్రంథం ఎటువంటి ప్రశ్న వేస్తుంది అంటే ఈ లోకంలో నేను ఎలా జీవించాలి. So dear brothers and sisters, this book has lot of things to speak to each of our lives. ప్రియ సహోదరి సహోదరులారా ఈ గ్రంథం మనతో మాట్లాడటానికి అనేక విషయాలు ఇందులో ఉన్నాయన్నమాట. If you don't really understand the book of Proverbs, we do not really understand how shall I live in this world. సామెతల గ్రంథాన్ని గనక మనం నిజంగా అర్థం చేసుకోకపోతే మనకి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. నేను ఎలా ఈ లోకంలో జీవించాలి అన్న ప్రశ్న. If we do not really understand the book of Proverbs, we really fail in our practical life. There is no doubt about it.
సామెతల గ్రంథాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా మనం ఆచరణ సంబంధమైనటువంటి విషయాల్లో ఘోరంగా ఓటమి చెందుతాం అన్నమాట. అందులో సందేహమే లేదు. So, dear brothers and sisters, this is a very significant book for each of our life, so that we may really understand how shall we live in this world. కనుక మనం ఎలాగూ ఈ లోకములో జీవించగలము అన్న ప్రశ్నకు జవాబుగా ఈ సామెతల గ్రంథాన్ని మనం ఖచ్చితంగా ధ్యానం చేసి నేర్చుకోవాల్సిందే. So when I say all these things, I just want all of you to really understand the significance of this book, or the importance of this book in relation to our day-to-day life. ఈ విషయాలన్నీ నేను చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, మీరందరూ కూడా మనందరము కూడా ఇది మన దైనందిన ఆచరణ సంబంధమైన జీవితానికి ఎంత అవసరమో అని తెలుసుకోవడానికి మాత్రమే. And again, I just want to bring to your attention a comparison between Psalms and Proverbs. సామెతల గ్రంథానికి అలాగే కీర్తన గ్రంథానికి మధ్య ఉన్నటువంటి కొన్ని పోలికలు నేను మీతో, లేదా వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, తేడాలను చూపించాలని ఆశపడుతున్నాను. So even when I bring it into your attention, I just want each of us to understand how important this book is in relation to our practical life. ఈ తేడాలను, భేదాలను చూపించేటప్పుడు కూడా ఈ పుస్తకం మన ఆచరణ సంబంధమైన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. Now, if you consider the book of Psalms, కీర్తన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, it's a book of worship. అది ఆరాధనా పుస్తకం. But the book of Proverbs, కానీ సామెతల గ్రంథం, it's a book of wisdom. అది జ్ఞానంతో కూడినటువంటి గ్రంథం, జ్ఞానంతో కలిగి ఉన్నటువంటి గ్రంథం. And the second important thing, రెండవ విషయం ఏమంటే, Psalms speaks to our spirit, కీర్తనలో మన ఆత్మతో మాట్లాడతాయి. but Proverbs speaks to our intellect. చూడండి, సామెతలు మన యొక్క మేధోశక్తితో మాట్లాడతాయి. Here the book of Psalms, we are our the each and every devotions are connected with our spirit. కీర్తన గ్రంథములో మన దైవ భక్తి అంతా, మన ధ్యానం అంతా కూడా ఆత్మతో అనుసంధానం చేయబడుతుంది. But when it comes into the book of Proverbs, it is speaking to our intellect. కానీ సామెతల గ్రంథానికి వచ్చేలేకే అది మన మెదడుతో అనుసంధానం చేయబడుతుంది అన్నమాట. But when you come to the Psalms, the third important thing is, సామెతల కీర్తన గ్రంథానికి మనం వస్తే మూడో ముఖ్య విషయం ఏంటంటే, life in the prayer, very in a secret place, in a personal level to God. చూడండి, జీవితంలో ప్రార్థన అనేది దేవునితో అత్యంత రహస్యకరమైన జీవితాన్ని గడిపేదిగా ఉంటుందన్నమాట. But when it comes into the book of Proverbs, అదే సామెతల గ్రంథానికి వచ్చేలేకే, it is speaking about your life out in the street. వీధుల్లో ఉన్నటువంటి మన జీవితం, మనం ఎక్కడ ఉంటున్నామంటే వీధుల్లో ఉన్న జీవితాన్ని గురించి మాట్లాడుతుంది అది. Psalms is speaking about your personal relationship and life with the Lord in secret. కీర్తనల గ్రంథమేమో నీ యొక్క అంతరంగ జీవితం, ప్రార్థనతో దేవునికి నీకున్న సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. But when you read the book of Proverbs, it is speaking about our life out in the street, how to live. కానీ సామెతల గ్రంథాన్ని చదివినప్పుడు సమాజంలో మనం ఎట్లా ఉండాలి, వీధుల్లో మనం నిలబడినప్పుడు ఎట్లా ప్రవర్తించాలని మాట్లాడుతుంది అన్నమాట. Now the fourth important thing, when you come to the book of Psalm, it is talking about, or it is teaching us how to be holy before God. సామెతల గ్రంథానికి మనం కీర్తనల గ్రంథానికి మనం వచ్చినప్పుడు అక్కడ నాలుగో విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని ఎదుట మనం ఎలాగో పరిశుద్ధముగా నిలబడగలమో తెలియజేస్తుంది. But when it comes into the book of Proverbs, అదే సామెతల గ్రంథానికి వచ్చేలకే, this is a book that teaches how to practice that holiness before the men in this world. ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను ఈ లోకంలో మనుషుల ఎదుట ఎలాగూ కాపాడుకోవాలో, కనపరచాలో తెలియజేస్తుంది అన్నమాట. Now in the book of Psalms, the fifth important thing is, అలాగే కీర్తన గ్రంథంలో ముఖ్యమైన ఐదో విషయం ఏమంటే, the Psalms will help us to love the Lord with all your heart, soul and mind. మనం పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడానికి కీర్తనల గ్రంథం సహకరిస్తుంది. But the book of Proverbs, కానీ సామెతల గ్రంథం, it teaches us to love your neighbor as yourselves.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బోధిస్తుంది. So dear brothers and sisters, కనుక ప్రియ సహోదరి సహోదరులారా, what an important book the book of Proverbs is. కనుక ఈ సామెతల గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం అండి. A book that has to deal with our life in the street. వీధుల్లో మన జీవితాన్ని సరిచేయాల్సినటువంటి పుస్తకం అండి ఇది. A book that deals with our practice of holiness before men in this world. ఈ లోకంలో మనుషులు ఎదుట మన యొక్క పవిత్రతను ఎలాగూ కనపరుచుకోవాలో అని తెలియజేసేటువంటి పుస్తకం ఇది. A book that gives us the wisdom that is necessary for our life in this world, in all areas of our practical living. మన జీవితంలో అన్ని కోణాల్లో అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేసేటువంటి గ్రంథం ఇది. So this evening I just want to make very clear that everybody who is listening me should understand the practical significance of the book of Proverbs in relation to our day-to-day lives. కనుక ఈ మన దైనందిన జీవితంలో ఈ సామెతల గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో మనం ధ్యానం చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. So when we understand that, our studies from the book of Proverbs will become more useful and a blessing for each one of us. కనుక మనం చదువుతూ ఉండగా ఈ చదువులు, ఈ ధ్యానాలు అనేవి మనందరికి కూడా ఎంతగానో ప్రయోజనకరంగా ఉండేటట్లు ఉండాలని నేను ఆశపడుతున్నాను. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, as I conclude here, నేను ఇక్కడ ముగింపుకు వస్తున్నాను. one thing that I want to very clearly highlight here is, ఒక్క విషయాన్ని ఇక్కడ నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నది ఏంటంటే, the book of Proverbs is the wisdom for our practical life. సామెతల గ్రంథం అనేది మన దైనందిన ఆచరణ జీవితానికి అవసరమైనటువంటి గ్రంథం. If you really don't understand the book of Proverbs, that means we do not really understand what is life. సామెతల గ్రంథం యొక్క అర్థం ఏంటో, నిజమైన అర్థం ఏంటో తెలుసుకోకపోతే మన జీవితానికి అర్థం లేకుండా పోతుందన్నమాట. Such a significance this book has got in our lives. అంత ప్రాధాన్యత ఇది మన జీవితాల మీద సంతరించుకుంది. Therefore, let us make a decision to read and understand this book every day. కనుక ప్రతి దినము కూడా చదివి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. And we know that there are 31 chapters in this book. గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయని మనకు తెలుసు. One chapter for a day. రోజుకొక అధ్యాయం. One chapter for a day. రోజుకొక అధ్యాయం ప్రకారం ధ్యానం చేస్తే, if you read this book one chapter per day and continue every day, so we will learn more about our practical life and we become more acquainted with the teachings concerning our practical life and live a life that is well pleasing to the Lord. వీళ్ళారా రోజుకొక అధ్యాయం గనక మనం జీవితాంతం ఇలాగ చదవగలిగినట్లయితే ఇక్కడ మన జీవితానికి అవసరమైనటువంటి ప్రతి ఆధ్యాత్మిక ఆచరణ సంబంధమైనటువంటి సత్యాలను గురించి అవగాహన వస్తుంది, నడుచుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది. So may the Lord help us this evening with all what we have discussed this for the understanding of this book Proverbs. కనుక ఈ సామెతల గ్రంథ చరిత్రను తెలుసుకోవడానికి ఏ విషయాలైతే రాత్రి మనం తెలుసుకున్నామో అవన్నీ మనకు మరి ఉపయోగకరంగా ఉండును గాక. Whatever we discuss may be useful in a manner to understand each and every verses of the book in the coming days. రానున్న దినాల్లో సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని అర్థం చేసుకోవడానికి రాత్రి మనం ధ్యానం చేసినటువంటి విషయాలు ఎంతో ఉపయోగకరంగా ఉండును గాక. May the Lord bless us with this word and his name alone may be glorified. ప్రభు ఇట్టి మాటల చేత మనల్ని దీవించును గాక, ఆయన నామానికే మహిమ కలుగును గాక. Amen. Amen. Thank you so much, sir. Thank you, brother.